వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాససిరి క్రియేషన్స్. దిస్ ఇస్ శిరీష. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి న్యూ స్పెషల్ అనమాట. ఏం లేదు, మా ఊర్లో ఉన్న కొండకి బాహుబలి కొండ అని మా పిల్లలు పేరు పెట్టారు అని. సో ఆంజనేయ స్వామి కొండ అనమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి మేము ఇలా రెడీ అయ్యాము. సో మ్యాక్సిమం అక్కడ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అవన్నీ చెప్పేసి యాడ్ చేస్తాను దీనికి కంటిన్యూషన్ వీడియోగా. సో ఇంకా అందరు పిల్లలు, నేను, మా సిస్టర్స్ అందరూ వెళ్ళిపోతున్నాం. సో ఏం చెక్క అది అక్కడ ఎలా ఉంటుంది ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది మీకు ఏం చెక్క ఆ వ్యూ చాలా బాగుంటుంది అనమాట. ఈ టెంపుల్ అది ఎక్కువ విశిష్టత ఈ ఈ ఊరికి. సో మెనీ టైమ్స్ అది న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఆ కొండలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, పక్కన ఇంకొక దేవుడు కూడా ఉన్నాడు అనమాట. అక్కడ ఏ రాయి, ఏ స్టోన్ తీసినా దాని కింద ఒక తేలు, చిన్న చిన్న తేళ్ళు కనిపిస్తాయి అన్నమాట. సో ఇది TV9లో కూడా మనకు వచ్చిందనమాట. సో మెనీ ఛానల్స్లో కూడా ఇది మా ఊరి గురించి చూపించారు. కార్తీక మాసంలో అనుకుంటా ఎక్కువ మంది, చాలా మంది వెళ్తూ ఉంటారు అక్కడ. సో చాలా ప్లెజెంట్గా, పీస్ఫుల్గా ఉంటుంది. ఈ దీపావళి ఫెస్టివల్ రోజు అక్కడ మేము చిన్నప్పుడు చిన్న చిన్న పటాసులు తీసుకెళ్ళి అక్కడ వదులుతుండేవి, చేతితో పెట్టుకొని ఇట్లా విసిరేస్తుండేవి. అలాంటి పనులు చిన్నప్పుడు చేసామన్నమాట సరదాగా. సో చాలా బాగుంటుంది. ఈ ఊరికి విశిష్టత అది, ఆ టెంపుల్, ఆ కొండ, కొండ్రాయి కొండ అని అంటారనమాట. సో నేను మీకు చూపిస్తాను, చూడండి. దీని కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడైతే నెక్స్ట్ కంటిన్యూషన్లో చూడండి, ఓకేనా సిస్టర్? మేము ఇద్దరం కలిసి నేను చికెన్ వీడియో పెట్టాను కదా. సో హై చెప్పి అందరం కలిసి వెళ్తున్నాం. ఇంకో సిస్టర్ ఉంది, 3 సిస్టర్స్ అనమాట మేము, నో బ్రదర్స్, ఓకేనా. ఇంకా పిల్లలు బయట ఉన్నారు. సో అందరం కలిసి ఇంకా రెడీ అయ్యాము. మార్నింగ్ అనుకున్నాం యాక్చువల్గా, ఇప్పుడు అయ్యింది. సో నేను ఇంకా వ్యూ అంతా యాడ్ చేస్తాను. దీని తర్వాత చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియోని. ఎప్పుడులాగే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఓకే. మరి మంచి వీడియోస్ మీకోసం వస్తాయి. బాయ్ బాయ్. కొండకపోతున్నాము అని నేను చూపిస్తానని చెప్పాను కదా మీకు. ఇదే ఫ్రెండ్స్, మేము ఇంకా ఇక్కడ దాకా ఆటోకి వచ్చాము. సో ఆటో వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత ఇంకా ఇక్కడ నుంచి ఎత్తుగా ఉంది. ఇది డౌన్ వచ్చేటప్పుడు డౌన్గా ఉంటుంది. ఇది కొంచెం అప్పుడు ఉంది కాబట్టి కొంచెం ఆయాసం వస్తుంటుంది. పిల్లలేమో అక్కడ వెళ్తున్నారు మాకంటే ముందు, వాళ్ళ పిన్నితో పాటు. సో ఇక్కడ నేను మా సిస్టర్ ఇద్దరం ఇట్లా వస్తున్నాము. చూపిస్తాను నేను. మా చిల్డ్రన్స్ అక్కడికి వెళ్తున్నారు. చాలా బాగుంది వ్యూ, చూపిస్తాను చూడండి, ఎంజాయ్ చేయండి. స్లోగా ఎక్కాల్సి వస్తుంది, హైట్ ఉంది ఇది. పోయేటప్పుడు ఈజీగా, వచ్చేటప్పుడు ఈజీగా డౌన్ దిగుదాం అనమాట. చూడండి మీరు కూడా మాతో పాటు. ఇదే మ్యాటర్, స్టోరేజ్ ఉంటుందో లేదో డిలీట్ చేసుకుంటా వెళ్ళాలి. సో పిల్లలు కనపడకుండా పోయినారు, టర్న్ తీసుకున్నారు. మా సిస్టర్ ఎక్కుతుంది. సో పైన కొండ, దేవుడు పైన ఉంటాడనమాట, ఆంజనేయ స్వామి కొండ. ఇంకా బాగా ఎక్కేస్తున్నాం కష్టపడి, ఇష్టంతో. దేవుడు ఎక్కువ ఉండదు, అక్కడ నుంచి మెట్లు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి ఈజీగా. ఇది ఇంత స్లోప్ అనమాట. స్వామి వచ్చేసింది. నేను ఇదంతా ఎక్కేసుకుంటా వచ్చాను అనమాట. ఫోన్ వచ్చింది ఇంత లోపల. సో నేను అది కొంచెం స్లోప్ది తీయలేదు. సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ సూపర్ కనిపిస్తుంది. అన్ని బిల్డింగ్స్ అన్నీ కనబడుతున్నాయి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. నేను ఇక్కడ ఒక అక్క నిలబడి పిక్ తీస్తా, మా సిస్టర్ నిలబడని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఇలా పెట్టారు. మనకు ధైర్యం ఇచ్చే ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. ఒక్క నిమిషం మేము ఫోటోలు తీసుకుంటాం ఇక్కడ. హాయ్, ఆంజనేయ స్వామి దగ్గర వ్యూ చూడండి, సూపర్గా కనిపిస్తుంది. ఇంకా ఆంజనేయ స్వామి అదో అక్కడే ఆంజనేయ స్వామి మనకు టెంపుల్ కనిపిస్తుంది. సో నేను చక్క ఇంకా దగ్గరకు వచ్చేసాం. ఇది ఇంతనే స్లోప్, అక్కడ ఒకటే స్లోప్ ఉంది. తర్వాత ఇక్కడ హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళడానికి ఉంది. అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి, చాలా ఈజీగా తొందరగా వచ్చేసాం. ఆటోలో కదా
ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గర అనమాట. యాక్చువల్గా ఇట్లా నుంచి ఎక్కుతారు మోస్ట్లీ. ఇక్కడ నుంచి మా హౌస్ కూడా కనపడుతుంది, అది అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా హౌస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కొచ్చు అవ్వదు అని చెప్పేసి, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి నేను ఆటోలో వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి కూడా ఎక్కుతారు కొంతమంది, చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. అబ్బా ఈవినింగ్ టైంలో సూపర్గా ఉంటుంది, చాలా మంది వస్తుంటారు మంచిగా. ఈ ఊర్లో కొండపైన ఇంకెక్కడా ఉండదు, మా కొండపైన, మా ఊర్లో ఇట్లా కొండపైన ఆంజనేయ స్వామి కూర్చోపెట్టారనమాట, ప్రతిష్ట చేశారు. చాలా ఎన్నో పూజలు చేసి కూర్చోపెట్టారు. సో వ్యూ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుంది. మామూలుగా మనం బస్సెస్లో పోయేటప్పుడు మా సిస్టర్, సో ఇంకా నేను ఎప్పుడెప్పుడు అక్కడ పోవాలనిపిస్తుంది. ఇదంతా చెట్లు, ఒక గార్డెన్ లాగా సూపర్గా ఉంది. సో ఇదంతా ఎక్కేసి వచ్చాము. సో ఇదనమాట మేము వెళ్తున్నాము. ఇంకా మా సిస్టర్ ఇక్కడ చూపి అంటుంది. సో చాలా బాగా ఉంది ఈ ప్లేస్, మీరు కూడా చూస్తారని చెప్పేసి మీకోసము ఇలా అదే పనిగా షేర్ చేస్తున్నాం అనమాట, వీడియో తీసి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. తూర్పుగోదావరి డిస్టిక్లో ఎట్లుంటుంది, గోదావరి సైడ్ ఎలా ఉంటుంది, కేరళ సైడ్ ఎలా ఉంటుంది, చెట్లు అన్నీ అంతా గ్రీనిష్గా చాలా బాగా కనిపిస్తుంది. మా సిస్టర్ అక్కడ నుంచి చూస్తున్నారు వ్యూ అంతా, తనే చూపించామని చెప్పేసి ఐడియా ఇచ్చారు కూడా. సో ఇది ట్యాంక్, అక్కడ ఉన్న ట్యాంక్, అక్కడ ట్యాంక్ కనిపిస్తుంది కదా మీకు, ఆ ట్యాంక్ వచ్చేసి అంతా అక్కడ ఉన్న హౌసెస్కి అంతా అదే అనమాట డిస్ట్రిబ్యూట్. ఆ వాటర్ ట్యాంక్ ద్వారా అన్నీ వెళ్తూ ఉంటాయి, వాటర్ వాళ్ళకి సరఫరా వెళ్తూ ఉంటుంది అనమాట. సో వాటర్ వెళ్తూ ఉంటుంది వాళ్ళకి తాగడానికి, మంచిగా సప్లై చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని హౌసెస్కి అంతా అక్కడ నుంచి ఆ ట్యాంక్ ద్వారానే సప్లై అవుతూ ఉంటాయి. సో ఈ ఏరియా అంతా కొండపేట అంటారనమాట. ఇది వచ్చేసి మా ఊరు పేరే చెప్పలేదు కదా, కోడుమూరు అనమాట. మా ఊరు కోడుమూరు కర్నూలు డిస్ట్రిక్ట్, కోడుమూరు జిల్లా, మండలం కాదు, సారీ కోడుమూరు గ్రామం అనమాట, మండలం కాదు. కోడుమూరు మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ అనమాట. సో కర్నూలు డిస్ట్రిక్ట్లో కోడుమూరు మండలం. నేను చక్కగా బాగుంది కదా, చిన్న ఊరు, ముద్దు, బ్యూటిఫుల్ లొకేషన్. సో మా ఊరు పేరు చెప్పకుండా మీకు తర్వాత చెప్పాను అలానే. సో ఇప్పుడు చెప్దామని చెప్పేసి అప్పుడు చెప్పలే. సో ఇదనమాట లొకేషన్, అయితే సూపర్గా ఉంది. దీని వ్యూ చూడండి ఒకసారి, మెల్లిగా చూపించుకుంటూ వస్తాను ఎక్కడి నుంచి ఇక్కడ, మీరు కూడా చూసి ఆనందించండి. సో ఇంకా అదంతా ఎంత బాగుంది కదా, అలాగే చూడాలనిపిస్తుంది. చూసే కొద్దీ కన్నుల పండగగా ఉంది కదా, కన్నుల విందగ్గా. సో మా పిల్లలు ఎక్కేశారు, అదో టెంపుల్ లాగా కనిపిస్తుంది కదా, మా పిల్లలు ఎక్కేశారు. ఇంకా మా సిస్టర్ నేను మీకోసం వీడియో కోసం ఇట్లా నిదానంగా స్లోగా వీడియో తీసుకుంటా వెళ్ళిపోతున్నాం అనమాట. మంచి చెట్లు, గాలి అయితే సూపర్గా అనిపిస్తుంది. అంటే చిన్న హౌసెస్ లాగా కనిపిస్తున్నాయి, చేతిలో పట్టుకుని ఆడుకోవచ్చు అన్నట్లు చిన్నగా, చాలా స్మాల్ సైజ్లో ఉంది. కొండపై నుంచి చూస్తుంటే అరే ఏమి ఇంత చిన్నగా ఉన్నాయి అనిపిస్తుంది అనమాట నాకు. చూడండి చిట్టి మనము తిరుమల కొండకి వెళ్ళినప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి కదా, సో మేము కూడా అలాగే ఫీల్ అవుతుంటాము. మా ఊర్లో ఉన్న కొండని తిరుపతి కొండలాగే మేము చాలా బాగా అనుకుంటుంటాము. దీనికి చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఏంటంటే ఇక్కడ ట్రైన్ లేదనమాట, వెయ్యాలనుకున్నారు. అప్పుడు పట్టాల కోసం ట్రై చేస్తున్నప్పుడు కొంతమంది ఋషులు కొప్పులు కనిపించాయంట, భయపడి వేయలేదు అని చెప్పేసి ఈ ఊరుకున్న పూర్వకాలంలో ఉన్న ఒక కథగా చెప్తూ వస్తుంటారు స్టోరీ. సో అందుకోసమని ఇక్కడ ట్రాక్ రాలేదనమాట, వేయాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు అనుకున్నారంట. సో కొప్పులు కనిపించే లోపల ఋషులు ఇక్కడ బాగా తపస్సు చేస్తూ ఉన్నారంట. సో అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ట్రై చేయలేదంట ట్రాక్ వేయడము. సో అదనమాట మా ఊర్లో ఒక స్టోరీ కూడా ఉంది, చాలా బాగున్నాయి. కొండపైన ఇంకా దేవుని కొండపైన ఒకటి బొమ్మ, ఒకటి పులి మీద ఒక ఎలుక ఇట్లా కూర్చున్నట్టు పడుకున్నట్టు ఉందన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను, రండి నాతో పాటు. చాలా విశేషాలన్నీ ఈ వీడియోలో మీకు ఇంకా చెప్తాము, చూసి ఎంజాయ్ చేయండి. సో ఇదనమాట, ఇంకోసారి చెప్తున్నా, ఇది కర్నూలు డిస్టిక్లో కోడుమూరు అనమాట, కోడుమూరు మండలంలో ఈ ఊరి పేరు. సో ఎండ వచ్చేసింది ఫ్రెండ్. సో ఈ గుడి పేరు, సో అదే టెంపుల్. ఇంకా స్టెప్స్ మా సిస్టర్ చెప్తుంది, అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. సో చాలా బాగుంది. అమ్మ ఆయాస కూడా వస్తుంది కంటిన్యూస్గా అలాగే చెప్తున్నందుకు. సో కొన్ని మిస్టేక్స్
స్టెప్ అక్కడక్కడ కొన్ని పోతున్నాయి. సో ఆయన కవర్ చేస్తున్నా. సో ఇది అనమాట. నేను చక్కగా ఇంకా అక్కడికి వెళ్ళేసి బాగా బ్యాగ్ తెచ్చుకున్నాం. అన్నీ మేము కుంకుమ అగరబత్తీలు ఇంకా అన్నీ తీసుకుంటాం కదా. దాంతోపాటు పిల్లలకి ఫుడ్ అడుగుతారు కదా, ఇక్కడ ఏవి అవైలబుల్గా లేవన్నమాట. సో అందుకని బిస్కెట్స్ కంటే యాపిల్స్, రైస్, టమోటా చట్నీ అట్లాంటివి తెచ్చుకున్నాం. అలాగే శానిటైజర్, మాస్క్లు ఇవి కూడా కంపల్సరీ కదా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. అవన్నీ తీసుకొని బయలుదేరుతున్నాం. మా పిల్లలు ఏమో కనపడలే, మా సిస్టర్ వాళ్ళు వెళ్ళిపోయినారు. నేనే ఇట్లా వెనకబడినాను. సో నేను కూడా రీచ్ అయినా మ్యాక్సిమం. సో చూడండి ఫ్రెండ్స్, వ్యూ షూట్ చేశారని అనుకుంటున్నా. ఇంకా మిద్ద పైన నేను దేవుని దగ్గర షూట్ చేస్తాను. సో వ్యూ అయితే లొకేషన్ మొత్తం నేను మ్యాక్సిమం కవర్ చేశాను. అక్కడ కొండలు చూడండి, ఆ లాస్ట్ ఎడ్జ్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, సూపర్గా ఉంది. మేమైతే మెయిన్లీ చెప్పాలంటే ఇది ఈ కొండ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అదనమాట. మా సిస్టర్ కూడా అక్కడ చూడండి, మా సిస్టర్ కూడా అక్కడ తీసుకుంటున్నారు. అది ఎక్కడ నుంచి సూపర్గా కనిపిస్తుంది చూడండి. వచ్చేప్పటి నుంచి మనం దీనికోసం వెయిట్ చేస్తున్న దేవాలయం మనం రీచ్ అవుతున్నాము. టెంపుల్కి ఎల్లో కలర్, గోల్డ్ కలర్లో ఉంది కదా. సో చాలా సంతోషం. మా సిస్టర్ కూడా ఇంకా తొందరగా ఎక్కేస్తున్నారు. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయి. నేను అదో అట్లా వచ్చామన్నమాట. అక్కడంతా నడుచుకుంటా వాకింగ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి స్లోప్ వస్తుంది, తర్వాత ఇలా వాకింగ్ వస్తుంది, తర్వాత స్టెప్స్ ఫ్రెండ్స్. ఇంకా అందరు మోస్ట్లీ అందరు ఎక్కిపోయినారు. ఇంకా సంతోషంగా అందరు ఎక్కేస్తారు. ఉంటారు రావాలి కాబట్టి టైం లాస్ట్లో ఉండిపోయినా. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా కర్నూలు డిస్ట్రిక్ట్ వస్తే, కోడుమూరుకి వస్తే ఇలా మీరు ఈ టెంపుల్ని దర్శించండి. సూపర్గా ఉంటుంది ఇది. ఇక్కడ ఏమి గేట్లు కూడా పెట్టినారు. ఎప్పుడు ఎనీ టైంలో కూడా పోవచ్చు. పూజారి కూడా ఉంటారు మనకు ఎప్పుడు అవైలబుల్గా. కానీ ఇప్పుడు ఉన్నారో లేదో నాకు తెలియదు. మామూలుగా డైలీ ఈ టెంపుల్లో సాంగ్స్ పెడుతుంటారు. అవి మా ఇంటి దగ్గరికి బాగా వినపడుతుంటాయి. అదేదో దేవాలయము, పూజ, పిలిగ్రిమేజ్ ప్లేస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ సాంగ్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది, దేవస్థానం లాగా ఉంటుంది మాకు. చూడండి, ఇక్కడ నుంచి లొకేషన్ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. సో మీతో కంపల్సరీ ఈ టెంపుల్ని నేను షేర్ చేసుకోవాలని చెప్పేసి అదే పనిగా నేను చూపిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, మా సిస్టర్ అక్కడ నుంచి చూస్తున్నారు. ఇంకా అదో స్టెప్స్ అయితే ఈజీగా ఇక్కడికి వచ్చే స్టెప్స్ చాలా ఈజీగా ఉంది. ఎక్కువ కూడా కష్టపడిన అవసరం లేదు. చూడండి, ఒక అబ్బాయి కూడా వస్తున్నాడు. మామూలుగా అయితే ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు, అంటే లాస్ట్ సోమవారం అట్లా ఉన్నప్పుడు చాలామంది వస్తుంటారు ఇక్కడ. చూడండి, ఇంకా హౌసెస్ కూడా దూరంలో ఆ పొదల చాటున చాలా బాగా కట్టుకున్నారు. సో ఇదన్నమాట. ఇంకా స్టెప్స్ ఇక్కడ ఎంత బాగా, ఇంతకుముందు ఇక్కడ లేకుండా అనమాట. ఈ మధ్య కాలంలో ఇట్లా స్టెప్స్ కట్టించారు అనమాట. అందరూ చాలా మంది వస్తుంటారు వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా. షూట్ కూడా చేసుకుని పోతుంటారు. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతుంటాయి ఈ ఊర్లో. సో ఈ కొండ పైన షూటింగ్ స్పాట్ కూడా అనుకోవచ్చు ఈ కొండ మాది. చాలా సంతోషం. సో అదనమాట. ఇంకా టెంపుల్ వచ్చేసింది, బ్యూటిఫుల్ లొకేషన్. ఫైనల్గా వచ్చేసాము, టెంపుల్కి రీచ్ అయ్యాను. సో చూడండి, వ్యూ చూపించాను కదా టెంపుల్, మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను. ఈ చెట్టు చూడండి, శివునికి ఇష్టమైన పూలు అంట ఇవి. ఇది చూడండి, పైనుంచి గోపురం ఎంత బాగా, అసలు చాలా బాగా కట్టించారు. ఇది ఒకే దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. ఒకే రాతితో తయారు చేశారు ఇవి. అసలు మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఇంత పెద్ద కొండలో ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు ఇవి అని. చాలా కష్టపడ్డారు. రాతితో తయారు చేసినవి కదా, ఎట్లా తీసుకురావాలని చెప్పేసి ఎట్లా తీసుకుని వచ్చింటారని కూడా మీకు వచ్చింటుంది ఆలోచన. దానికోసం ప్రొక్లైన్లు ఏవో ఏర్పాటు చేసి తీసుకుని వచ్చారు. ఎట్టగాక ఇక్కడ ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ వచ్చేసి సన్నిధంట, పూజ, జ్ఞాన, అదేదో కనిపిస్తుంది సరస్సు. దూరం దగ్గర నుంచి కనపడట్లేదు, దూరం నుంచి కనపడట్లేదు, దగ్గర నుంచి పోయి చూపిస్తాను నేను. సో ఇక్కడ ఇంతసేపు చూపించింది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు చూపించేదంతా దీన్ని పక్క వ్యూ. చూడండి, చాలా బాగా మంచి లొకేషన్. ఈ వ్యూ చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో నేను ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాను. టెంపుల్లో దర్శించుకున్న తర్వాత మిగతాది నేను మీకు చూపిస్తాను. స్టోరేజ్ ఫుల్ అవుతుంది, అందుకని మాట కట్ అవుతుంది అనమాట. మొత్తం ఎడిటింగ్ చేయాలి నేను. సో ఒక వీడియో పెట్టడానికి మేము చాలా కష్టాలు పడుతుంటాం ఫ్రెండ్స్, అంత ఈజీగా కాదు. ప్లీజ్ దానికోసం మీరు ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.
ఇదొక ఇంటెన్షన్తో చేస్తున్న వీడియోస్ అన్నమాట. ప్లీజ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని మరింత ప్రోత్సహించండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అంతా వ్యూ చూపిస్తాను.